అమెరికా కంపెనీల నుంచి అదానీ సమీకరించిన నిధుల్లో సింహభాగం ముడుపుల రూపంలో జగన్కే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినందున ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తథ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ కేసులో ఆయన మెడపై కత్తి వేలాడుతున్నదని అన్నారు. అమెరికా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగం కాకుండా చూడడమే ఎఫ్సిపిఏ చట్టం లక్ష్యం. ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇప్పటికే గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. తదుపరి దర్యాప్తులో జగన్ను నిందితుడిగా చేర్చి ఇదే తరహాలో అరెస్ట్ వారెంట్ జారీ అయితే ఆయన అమెరికాలో జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసుల్లో వందల సార్లు వాయిదాలు పొందుతూ జగన్ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు.